దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటారు. నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటారు, నువ్వు దేవుడితో సహవాసం చేయాలి కదా. మనతో దేవుడు ఎప్పుడు, ఆయన సన్నిధి ఎప్పుడు మనతోనే ఉంటుంది. సదాకాలము నేను మీతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు, ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. కానీ ఆ సన్నిధిని, ఆయనను అనుభవించే ఆత్మీయ స్థితి మనలో ఉండాలి. ఈ ఒక పరిస్థితిని మనం ఇక్కడ చూద్దామండి. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు, వారు యుద్ధం చేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్లు ఓడిపోతారు. ఓడిపోవడమే కాదు, ఫిలిస్తీన్ల సైన్యంలో 4,000 మంది చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులకి ఒక ప్రశ్న వస్తుంది, మన దేవుడు